ఎందుకంటే ఈడ ప్రతిపక్షాలు చెప్పినాయి వాస్తవాలు కూడా ఏంటంటే 4.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అది చాలా ఎక్కువ సంఖ్యలో. ప్లస్ ఎంతోమంది కొంచెము యాంటీ మైనార్టీ ఓట్లు అన్నీ కలిసి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కలిసి 6 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడేది. అది చాలా కఠినంగా అనిపించింది. కానీ మేము సిస్టమేటిక్గా 3.5 నెలల సంది ఎన్నో ప్రోగ్రామ్స్, దాదాపు 30 ప్రోగ్రామ్స్, అంటే వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ నుంచి మన కూరగాయల బ్యాగులు పంపించుడు, భజనాలు, ఇవన్నీ కూడా దాదాపు యాత్రలు, మీటింగ్లు, విజయ సంకల్ప యాత్ర నుంచి మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల నుంచి మా ఆశీర్వాద యాత్ర, ఇవన్నీ దాదాపు 30 ప్రోగ్రాంలు సిస్టమేటిక్గా పార్టీతో కలిసి చేసినందుకే ఈ గెలుపు వచ్చింది. లేకుంటే ఇది చాలా కఠినమైన కాన్స్టిట్యున్సీ అండ్ అవతల క్యాండిడేట్ ఎన్నో కోట్లు కుమరించింది. అండ్ వాళ్ళు ఆధారపడి మైనార్టీ ఓట్స్ అని వాళ్ళ జేబులు ఉన్నాయని చెప్పిండు. అండ్ అట్లనే అని అది దురదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు గెలిస్తే అందరి ఓట్లతో గెలవాలన్నది, ఏదో కొంతమంది కాదు. కానీ కొంచెము నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్లకు నెగటివ్ అయింది, దేశానికి రాష్ట్రానికి చేవల ప్రజలకు నెగటివ్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి సిద్ధాంతము అయినా, నా సిద్ధాంతమైనా, లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా అందరూ ఒకటే, అందరు కలిసి పనిచేయాలి, సబ్కే సాత్ సబ్కే వికాస్. అయితే కానీ కాంగ్రెస్ పార్టీ చూడలేదు, మేము మైనారిటీల పార్టీ అని చూసినారు. అది దేశానికి రాష్ట్రానికి కాదు. ఇంకా కొంచెం పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ కొనసాగుతుంది. మీ అభిప్రాయం చెప్పండి. రెండోసారి మీరు ఎంపీగా గెలవబోతున్నారు. నేను బయట రిజల్ట్స్ అక్కడ చూడలేదు.